ప్రజాపాలన అన్నారు. ఆంక్షలు ఉండవు, అడ్డుకోడాలు ఉండవు, కంచెలు బద్దలు కొట్టామని కూడా చెప్పారు. ఇది మీ ప్రభుత్వం, మీ రాష్ట్రం. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కట్ చేస్తే సెక్రటరేట్ లో పబ్లిక్ ఎంట్రీకి కండిషన్స్ అప్లై అంటున్నారట. పాస్ ఉంటే సచివాలయం లోపలి వరకు వెళ్ళొచ్చు, కానీ ఆ ఫ్లోర్ కు మాత్రం నో ఎంట్రీ అంటున్నారట. అసలు సెక్రటరేట్ లో నిషేధాజ్ఞలు ఎందుకు? ఆ ఫ్లోర్ లోని ఆ ఛాంబర్ వైపు విజిటర్స్ నే కాదు, ఎంప్లాయీస్ ని కూడా ఎందుకు అనుమతించడం లేదు? సెక్రటరియట్ లో అనధికార ఆంక్షలు. ఆ ఫ్లోర్ కు ఆ ఛాంబర్ వైపు నో ఎంట్రీ. అక్కడ డ్యూటీ అంటే ఎస్పీఎఫ్ సిబ్బందికి వణుకే. ఆ ఫ్లోర్ ఏంటి? అక్కడ ఎవరుంటారు? తెలంగాణ సెక్రటరియట్ లో అనధికారికంగా ఆంక్షలు అమలవుతున్నాయి. ఆధార్ కార్డ్ ఆధారంగా ఎంట్రీ పాస్ తీసుకుంటే అనుమతించడం రెగ్యులర్ గా జరిగేది. కాకపోతే ఇప్పుడు పాస్ ఉన్న వన్ కండిషన్ అంటున్నారట. సెక్రటరియట్ లో ఏ ఫ్లోర్ కు అయినా పాస్ తీసుకుని వెళ్ళొచ్చు, ఏ ఆఫీసర్నైనా కలవచ్చు, కానీ ఆ ఒక్క ఫ్లోర్ కు మాత్రం నో ఎంట్రీ అంటున్నారట. జనరల్ గా సీఎం ఉండే ఫ్లోర్ కు ఇలాంటి ఆంక్షలు పెడతారు, కానీ ఇక్కడ మాత్రం సీఎం ఫ్లోర్ కన్నా రెండవ ఫ్లోర్ లోనే ఎక్కువ ఆంక్షలున్నాయట. అదే సెక్రటరియట్ లోని రెండో అంతస్తు. సచివాలయంలోని సెకండ్ ఫ్లోర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఆఫీస్ ఉంటుంది. దాంతో ఆ ఫ్లోర్ లో టైట్ సెక్యూరిటీ కొనసాగుతోంది. అయితే ఆ ఫ్లోర్ కు వెళ్లాలంటే ఉద్యోగులు, పబ్లిక్ కూడా ఇబ్బందులు తప్పడం లేదట. రకరకాల పనుల కోసం సెక్రటరియట్ కు వచ్చే వారిని రెండో ఫ్లోర్ లోకి మాత్రం ఎస్పీఎఫ్ పోలీసులు అనుమతించడం లేదు. ఫలితంగా ఆ ఫ్లోర్ లో ఉన్న ఇతర విభాగాల ఆఫీసులకు వెళ్లాలంటే కూడా వేరే మార్గం నుంచి వెళ్లాల్సి వస్తుందట. అయితే ఇక్కడ జనంతో నిత్యం ఇబ్బందులు కలుగుతూ ఉండడంతో సెకండ్ ఫ్లోర్ లో డ్యూటీ చేయడానికి ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా భయపడుతున్నారట. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలన నడిపిస్తున్నామంటున్నారు. ప్రజల కోసం ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీసు గోడలు, కంచెలను సైతం బద్దలు కొట్టి అందరినీ కలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరి సెక్రటరియట్ లో ఈ నిషేధాజ్ఞలు ఎందుకని విజిటర్స్ గుసగుసలాడుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఉందట. పాత బకాయిల కోసం సచివాలయం చుట్టూ వందల మంది చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరందరి పని ఉండేది సెకండ్ ఫ్లోర్ లోనే. గత 2-3 ఏళ్లుగా రకరకాల పనులు చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బిల్లుల కోసం, జీపీఎఫ్ నిధుల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందట. ఈ డబ్బుల కోసం సెక్రటరియట్ కు వస్తే వారిని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న ఛాంబర్ వైపు అనుమతించడం లేదట. ఒకవైపు ప్రభుత్వం నిధులు లేవని చెప్తూనే కొందరికి మాత్రం అడ్డదారిలో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు వివిధ రకాల బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదట. చివరకు వేతన బిల్లుల బకాయిలు సైతం ఏడాది కాలంగా చెల్లించడం లేదట. ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్లయితే ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉందట. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు ఏకంగా సెక్రటరియట్ లోనే ఆందోళనలు చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ధర్నా చేసిన వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఇలా రోజు వందల మంది జనం వస్తూ ఉండడంతో ఆర్థిక శాఖ చీఫ్, ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పించుకుని తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా బిల్లులు చెల్లించలేక, వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించలేక ఛాంబర్లో కూర్చోవడమే మానేశారట ఆయన. రోజువారీ పనులను మరో సెక్రటరీ ఛాంబర్లో కూర్చుని చేసుకుంటున్నారు అనే టాక్ నడుస్తోంది. ఏదో కొద్దిసేపు అలా వచ్చి ఎవరికంటా పడకుండా ఇలా వెళ్లిపోతున్నారని ఆయన ఛాంబర్లోని సిబ్బంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే సమస్యలను పరిష్కరించకుండా ఇలా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారని విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక శాఖను పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు ఎప్పటికి తీరేనో, బిల్లుల చెల్లింపు ఎప్పుడు గాడిన పడేనో చూడాలి మరి.